ఎస్ అగ్గనూరు బస్వం నామినేషన్కి వెళ్తున్నటువంటి బిజీ సీన్లు మనకు కనిపిస్తున్న అగ్గనూరు బస్వం వెంట అగ్గనూరు విశ్వం అదేవిధంగా వెళ్తున్నారు. బస్వం గారు ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేశారు, ఇప్పుడే ఫస్ట్ టైం? ఇంతకుముందు ఒకసారి చేసిన చిన్నగా ఉన్నప్పుడు ఎంపీటీసీ. మీరే మున్సిపల్ చైర్మన్, ఇద్దరు అన్నదమ్ములు అంటా ఉన్నారు. ఎవరికి మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటారు? కాంగ్రెస్కి 20 నుంచి 22 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అవుతాడు కంపల్సరీ. అయితే బీఆర్ఎస్ మాత్రం మేమే స్ట్రాంగ్ గా ఉన్నాం, ఖచ్చితంగా ఈసారి కూడా మేమే మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నది. దానికి ఏం చెప్తారు? వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు ఏ లెక్కల మున్సిపల్ సీట్ కైవసం చేసుకుంటారో మాకు అర్థమవుతుంది. మేము చేసిన పనులు, మేము చేసిన అభివృద్ధి మాకున్నది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తాము. మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ అధిష్టిస్తాయి. అయితే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష కానీ రెండు అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తా ఉన్నాయి. మేమేమో అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఓటు ఏంటి అంటున్నారు, మేము చేస్తాం కాబట్టి మేము ఏం చెప్తారు దీనికి? మేము అభివృద్ధి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి అభివృద్ధి షాద్నగర్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంతకుముందు ఉన్న 10 ఏళ్ళు ఏం చేసినా చూస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని దీవిస్తారని మేము అనుకుంటున్నాం. 24-25 సీట్లు మాకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా అవుతాడు. ఏ వార్డు నుంచి చేస్తా ఉన్నారు మీరు? నేను 23వ వార్డు నుంచి చేస్తున్నాను. నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అగ్గనూరు విశ్వం సంబంధించిన వార్డు నుంచి అగ్గనూరు బస్వం పోటీకి దిగుతా ఉన్నారు. ఆయన ఇది ఎవరు ఊహించలేదు. నిజంగా 23వ వార్డులో అగ్గనూరు విశ్వం ఎవరైతే సిట్టింగ్ కౌన్సిలర్ గా ఉన్నారో ఆయన సోదరుడు 23వ వార్డు నుంచి బరిలోకి దిగుతా ఉన్నారు. మరి 23వ వార్డు ఆయన ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది, కాంగ్రెస్ ఈక్వేషన్స్ ఎట్లా మారిపోతా ఉన్నాయి, కాంగ్రెస్ వ్యూహం ఏందనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. అగ్గనూరు బస్వం ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వం సిట్టింగ్ సీట్ లో ఆయన పోటీ చేస్తా ఉన్నారు. అంటే 23వ వార్డులో అగ్గనూరు విశ్వంకి బదులుగా అగ్గనూరు బస్వం పోటీ చేస్తా ఉన్నారు. మరి చూడాలి, ఇది ఒక నిజంగా ఒక సెన్సేషన్ న్యూస్ అనే చెప్పాలి షాద్నగర్ మున్సిపాలిటీ వరకు. ఎందుకంటే నిన్నటి వరకు, అంటే ఇప్పటి వరకు, ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడి ఇప్పుడు ఆయన చెప్తే గానీ మనకు తెలియదు 23వ వార్డులో ఆయన పోటీ చేస్తున్న విషయం, విశ్వంకి బదులుగా 23వ వార్డులో ఆయన పోటీ చేస్తున్న విషయం ఆయన చెప్తే కానీ మనకు తెలియదు. కాంగ్రెస్ ఏ విధంగా మరి ఇప్పుడు విశ్వం ఏ వార్డులో పోటీ చేస్తారు, విశ్వం వార్డులో అగ్గనూరు బస్వం పోటీ చేస్తే విశ్వం ఏ వార్డులో పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతా ఉంది, ఉత్కంఠగా మారింది. అగ్గనూరు విశ్వం సిట్టింగ్ కౌన్సిలర్ గా ఉన్నటువంటి 23వ వార్డులో అగ్గనూరు బస్వం పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు విశ్వం దారేటు, విశ్వం ఏ వార్డు నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. నిజంగా కాంగ్రెస్ ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకుందా, ఇది వ్యూహాత్మకమా లేక వ్యూహాత్మక తప్పిదమా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది.